హలో అండి, వెల్కమ్ టు మగువ ఎంబ్రాయిడరీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏదో మళ్ళీ ఇంకొకటి కొత్తగా స్పెషల్గా ఒక వీడియో అయితే చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్ టైప్లో డిజైన్ చేస్తున్నాను అనమాట. అది ఎలా ఉంటుందో ఏంటో వీడియో చూస్తే కానీ మీకు కూడా అర్థం కాదు. ఎందుకంటే ఈ ఫ్లవర్ని ఇలా కూడా వాడచ్చా అని చాలామందికి తెలియదు. యాక్చువల్గా నాకు కూడా తెలియదు ఈ ఐడియా వచ్చే వరకు. సరే ఒకసారి ట్రై చేద్దాము, కొంచెం కొత్తగా క్రియేట్ చేస్తేనే కదా మనలో టాలెంట్ అనేది బయటకు వచ్చేది అని కొంచెం డిఫరెంట్గా ఆలోచించి చేద్దామని అయితే చేస్తున్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి డిజైన్స్ అప్పుడప్పుడు నేను చేస్తూనే ఉంటానులేండి, మీకు తెలుసు కదా. అయితే ఈ డిజైన్ వచ్చేసి ఇది కూడా నేను జేసీ క్రియేషన్స్లోనే తీసుకున్నాను. ఇవి ఎంత 3D ఫ్లవర్ డిజైన్ అనమాట. యాక్చువల్గా దీన్ని చాలామంది చాలా రకరకాలుగా యూజ్ చేశారు ఈ ఫ్లవర్ని. నెక్ దగ్గర వేశారు, అండ్ జడకి పూల జడలు వేశారు. డిఫరెంట్ టైప్లో డిజైన్ అయితే చేశారు చాలామంది ఈ ఫ్లవర్ తోటి. అండ్ ఈ ఫ్లవర్ తోటి ఆప్లిక్ వర్క్ చేశారు. చాలా చాలా డిజైన్స్ అయితే నేను చూశాను, బాగున్నాయి. అందరూ కూడా చాలా నీట్గా చాలా బాగా చేయడానికే ట్రై చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే హెల్త్ కొంచెం అప్సెట్ అవడం వల్ల ఈ మధ్య వీడియోస్ రావట్లేదు. అండ్ ఏ వీడియో పెట్టినా కూడా కొంచెం యూస్ఫుల్గా ఉండేలాగా పెడదాము అనే ఆలోచనతో కొంచెం సీరియస్గా తీసుకున్నాను. యూస్ఫుల్ అయ్యేలా ఉండే వీడియోనే పెట్టాలనుకుంటున్నాను. మన ఎంబ్రాయిడరీ, మన మగువ ఎంబ్రాయిడరీ ఛానల్ చాలామంది ఎంబ్రాయిడరీ వర్క్ చేసే వాళ్ళే చూస్తున్నారు కాబట్టి మీ అందరికీ కొంచెం యూజ్ అవ్వాలి అండ్ డిఫరెంట్ టైప్లో డిజైన్ చేయడానికి యూజ్ అవ్వాలి అన్న ఆలోచనతో అయితే కొంచెం నిదానంగా అయినా 2-3 డేస్కి ఒకసారి అయినా ఒక మంచి వర్క్ తోటి ఒక మంచి డిఫరెంట్ డిజైన్ తోటి అయితే మీ ముందుకు అయితే వచ్చేస్తాను. అండ్ ఈ డిజైన్ వచ్చేసి చూడండి, JC 1550 అనమాట ఇది. ఇంకా దీన్ని ఫ్లవర్స్ వేస్తున్నాను శారీ కలర్ మీద. శారీ క్లాత్ అనమాట, అది గ్రీను శారీ కలర్ క్లాత్ మీద వేస్తున్నాను. అండ్ ఇది నేను మీకు షార్ట్లో కూడా అప్లై చేశాను. షార్ట్స్ ఒకసారి పెట్టాను అనమాట. ఈ డిజైన్ తోటి నేను ఏం చేసి ఉంటానో ఊహించండి అని ఒక వీడియో అయితే పెట్టాను. దాని కింద ఏదో ఒకటి చేసుకొని రావని ఒక్కటి కూడా కామెంట్ రాలేదు. సరేలే, రాకపోతే రాకపోయింది, మనం చేసేది మనం చేద్దామని చెప్పేసి డిజైన్ అయితే రెడీ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది చేసి ఒక 5-6 months అయింది కావచ్చు ఈ డిజైన్ నేనైతే చేసి. నాకు సంక్రాంతికి ముందు ఇచ్చాను అనుకుంటా వీళ్ళకి బ్లౌజ్. సంక్రాంతికి ఏంటి, న్యూ ఇయర్ అప్పుడో సంక్రాంతికి ముందో ఇచ్చాను వీళ్ళకి బ్లౌజ్ కూడా. నాకు ఇన్ని రోజులు పట్టింది ఈ వీడియో చేయడానికి. అండ్ ఈ వీడియో చేయడానికి ఎందుకు ఇంత లేట్ అయింది అంటే, మన ఎంబ్రాయిడరీ కానీ స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది ఆ కష్టం ఏంటనేది. మన పని మనం చేసుకునేసరికి అయిపోతుంది. ఇంక ఇలాంటివి చేయాలంటే ఎక్స్ట్రా టైం పెట్టాలి. పోనీ ఎక్స్ట్రా టైం పెట్టి చేస్తాము కూడా, చేస్తే ఏమంటారంటే నీకు వీడియోలు చేసుకోవడానికే టైం సరిపోవట్లేదు, నువ్వు బ్లౌజులు ఆడగొడతావులే అని మరి సెటైర్లు కూడా వస్తుంటాయి. వాటన్నిటిని తట్టుకొని నిలబడి వీడియోస్ చేసి పెడితేనే అనమాట. మొత్తానికి ఇదిగోండి, చెనక్కాయలు ఒలిచినట్టు వెనకాల ఉన్న ఫ్యూజన్ పేపర్ ఒలిచి పడేస్తున్నాను. అండ్ ఒలవకపోతే ఏమవుతుంది అని అంటే కనిపిస్తుంటుంది వైట్గా, బాగోదు కూడా. నీట్గా ఒలిచేస్తామనుకోండి చాలా బాగా కనిపిస్తుంది. క్లాత్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి రెండు పక్కల నుంచి బాగా కనిపిస్తుంది అనమాట. వర్కే చుట్టూ అవుట్లైనే కాబట్టి మధ్యలో ఉండే క్లాత్ నీట్గా కనిపించాలి కాబట్టి మొత్తం ఒలిచి అని ఊపాలి తర్వాత. ఎందుకంటే ఊపకపోతే మొత్తం మిషన్ మీద ఉండిపోద్ది కాబట్టి అలా చేసిన తర్వాత ఫ్రేమ్ అయితే సెంటర్గా చేసుకొని, ఈ డిజైన్ మీరు చాలాసార్లు చూసారు కదా, బోర్ కొట్టేయండి అసలు. యాక్చువల్గా ఈ డిజైన్ వేసి 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 మన మిషన్కి నాకు ఇద్దరికి బోర్ కొట్టింది. అయినా సరే ఈ డిజైన్ మీదే క్రియేటివిటీ చేయాలనిపిస్తుంది. సో ఇది కట్ వర్కే అనమాట. కట్ వర్క్ సింపుల్ కట్ వర్కే కదా. అండ్ దీనికి హ్యాండ్కి వచ్చేసి సెంటర్లోకి కరెక్ట్గా పెట్టాలి, అప్లై చేద్దాము. హ్యాండ్ దగ్గర బంచ్ లాగా ఫ్లవర్ అనమాట పెట్టాలి అని అయితే అనుకొని డిసైడ్ అయ్యి కరెక్ట్గా షార్ట్ హ్యాండ్స్కి మార్కింగ్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి పెద్ద ఫ్లవరు, దాని మీద చిన్న ఫ్లవరు పెట్టి మధ్యలో ఉంటుంది డిజైన్, అది సపరేట్గా ఉంటుంది. అండ్ మనం సపరేట్ చేసుకోవాలి కూడా. చూసారు కదా మీరు డిజైన్ అయితే. యాక్చువల్గా అలా ఉంటుంది ఈ ఫ్లవరు. మనం మధ్యలో దీన్ని సన్ఫ్లవర్ లాగా అనుకోండి. సన్ఫ్లవర్కి మధ్యలో ఉండే ఎల్లోయిష్నెస్ ఉంటుంది కదా, ఆ ఎల్లో కలర్ దాన్ని మనం సపరేట్ చేసుకొని ఇప్పుడు అప్లై చేయాలన్నమాట. ఎలాగా 2 ఫ్లవర్స్ ఒకదాని మీద ఒకటి పెట్టి ఆ తర్వాత దాని మీద ఆ వర్క్ వేయాలి. ఎగ్జాక్ట్గా చూసుకొని చేయండి. చేతులు పడ్డాయంటే మాత్రం సూది ఇరుక్కుపోతుంది. నేను మొన్న ఒక వీడియో చూసాను, నాకు భలే భయమేసింది. సూది వేలు లోపల ఇరుక్కుపోయింది పాపం ఒక సిస్టర్కి అయితే. నాకైతే అసలు ఎంత బాధ అనిపించింది అంటే,
అసలు ప్రాణం విలవిల్లాడిపోయింది. అది తగిలినప్పటి నుంచి అది తీసేంత వరకు ఎంత బాధపడి ఉంటారో. అది తీసిన తర్వాత ఆ వేలు అటు నుంచి ఇటుకు వచ్చేసింది అనమాట సూది. తను పాపం చెయ్యి అలాగే పెట్టుకొని వీడియో చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్ళారు. అసలు నాకైతే దిమ్మ తిరిగిపోయింది. దేవుడా, ఆ ప్లేస్లో నేను ఉంటే ఇంకంతే అయిపోయింది అనుకున్నాను. నాకు అంత బాధ వేసింది అసలు. యాక్చువల్గా ఇలాంటివి చేయాలంటే చాలా కష్టం. ఇంత కష్టపడి చేసినా కూడా ఒక్క మాటతో ఏముంది దీంట్లో, ఇంతేగా అంతేగా అని తీసుకొట్టేస్తారు. అదేమంటే మన వీడియోస్ కిందకు వచ్చి కామెంట్స్ పెడతారు, మీరేమన్నా ఊరికే చేస్తున్నారా, మీరేమన్నా అదే, మీరేమన్నా ఇదా అని. ఎనీవేస్ అబ్బా, మీకు మాత్రం పెద్ద థ్యాంక్స్ అబ్బా మమ్మల్ని అర్థం చేసుకుంటున్నందుకు. అండ్ ఇంకా ఈ డిజైన్ గురించి వచ్చేద్దాం మనం. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే నాకైతే మనసు బాధ అనిపించింది ఆ వీడియో చూడగానే. నాకు భయం వేసింది అసలు ఫస్ట్. సో ఇలాంటివి మాత్రం చాలా జాగ్రత్తగా చేతులు కొంచెం అటు ఇటు జరుపుకుంటూ చేయండి, మిషన్ ఆపుకుంటూ చేయండి, ఓకేనా? ఎందుకంటే ఫాస్ట్గా చేయాలన్న ఆత్రంతో అయితే చేయొద్దు దయచేసి. అండ్ ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయితే చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో, స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంటుందో నేను మీకు వీడియో అయితే చూపిస్తాను, చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి పనులు చేసేటప్పుడు మాత్రం కొంచెం ఆచితూచి నిదానంగా చేయండి. మిషన్ని చాలా స్లోగా పెట్టుకొని చేయండి. హ్యాండ్స్ మాత్రం దయచేసి చేతులు పడేలాగా మాత్రం చేసుకోవద్దు. ఎందుకంటే అది చేతులు పడిన తర్వాత మనం ఈ మాట మనం ఇలా పడింది అని చెప్పినా కూడా ఎవరు పడేసుకోమన్నారు అంటారే కానీ అయ్యో పడిందా అని జాలి చూపించే వాళ్ళు అయితే ఉండరు మన మీద. ఎందుకంటే మన దరిద్రమైన ఫీల్డ్ అలాంటిది అనమాట. మన సాగు మందే తప్పించి ఎవరి గురించి పట్టించుకోరు ఈ సమాజంలో. మరి అదేమంటే మీరు అచ్చమే కష్టపడుతున్నారా, భూప్రపంచం మీద చాలామంది కష్టపడి పనిచేస్తున్నారు అని అంటారు. సరే, ఎవరు చేసే కష్టం వాళ్ళకే తెలుస్తుంది దాని విలువ. మొత్తానికి ఇది అనమాట. ఫ్లవర్ అయితే అటాచ్ అయితే అయిపోతుంది. చూడండి ఎలా వర్క్ చేస్తుందో. అండ్ మీకు నా ఫేస్ చూపించలేదు ఈరోజు. ఎగ్జైటింగ్గా ఉన్నారా? అంత సీన్ లేదులేండి, నేనేదో ఊరికే కామెడీకి అంటున్నాను. కానీ యాక్చువల్గా అసలు దగ్గర నుంచి చూడండి ఎంత బాగుందో. ఫ్లవర్ అయితే అదిరిపోయింది, సన్ఫ్లవర్ లాగా వచ్చింది అనమాట. ఎల్లో కలర్ అయితే ఇంకా బాగుండేది, కానీ శారీ గ్రీన్ ఉన్నప్పుడు ఎల్లో వేస్తే తంతారు మనల్ని పట్టుకొని. అందుకని నేను గ్రీన్ కలర్తో వేశాను. ఎల్లో కలర్ మధ్యలో అనమాట, జస్ట్ గోల్డెన్ ఎల్లో టైప్లో ఇచ్చాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే. మీరు కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఈ వీడియో ఇంతవరకు వచ్చారంటే అట్లీస్ట్ మీకు యూజ్ అవుతుంది కదా, ఒక లైక్ ఇచ్చుకోవచ్చు కదా. అబ్బా, మనకి లైక్ ఇవ్వకపోతే ఎలా చెప్పండి? ఎంబ్రాయిడరీ వర్క్ చేసే వాళ్ళందరూ లైక్ కొట్టండి మన వీడియోకి అయితే. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఈ వీడియో అయితే వెళ్తుంది. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది చూడండి. ఇదైతే కొంచెం పక్కకు వచ్చింది, అండ్ అందుకని ఈసారి వేసేది పక్కకు రాకుండా ఉండాలని చెప్పేసి చాలా భయంతో, చాలా టెన్షన్తో, చాలా జాగ్రత్తగా, చాలా ఇది అన్నీ పెట్టుకొని చేస్తున్నాను అనమాట. మొత్తానికి నా ఫేసు మీకు కనిపించింది కదా ఈరోజు, ఓకేనా? సరే, డిజైన్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా స్టిచ్చింగ్ ఎలా చేస్తానో ఏమో, మళ్ళీ ఇదొక తలనొప్పి. నేను నిన్న ఒక 2-3 రోజుల కిందట ఒక అప్లిక్ వీడియో, ఇంకొకటి 3D ఫ్లవర్ది ఇంకొక వీడియో చేశాను కదా, అది కూడా స్టిచ్చింగ్ ఇంకా యాక్చువల్గా వర్క్ అయితే అయింది. ఆ స్టిచ్చింగ్ చేసిన తర్వాత అది కూడా నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను, ఓకేనా? మరి ఎలా ఉంది ఈ ఫ్లవర్ అయితే, ఎలా వచ్చిందో, ఈ ఐడియా ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి మర్చిపోకుండా, ఓకేనా? ఇంకా స్టిచ్చింగ్ అయిన తర్వాత అయితే చూసుకోండి, ఇంకా కాసుకోండి. మరి కట్ వర్క్ ఎలా స్టిచ్ చేశానో మీరే చూడండి. అండ్ ఫ్లవరు ఇలా వస్తుందన్నమాట. దానికి మంచిగా స్టోన్ వర్క్ చేశాడు నానైతే. అదిరిపోయింది అసలు ఆ వర్క్. ఆ స్టోన్స్కి మనకి ఫోటోల కంటే వీడియోల కంటే రియల్గా ఇంకా బాగుంది. మనోడు రంగులు మారుస్తూనే ఉన్నాడు. యాక్చువల్గా ఉండే కలర్ మాత్రం చూపించట్లేదు. శారీ కలర్ వచ్చేసి అనమాట. శారీకి కూడా ఏం చేశానంటే, శారీకి మొత్తం కట్ వర్క్ చేశాను బ్లూ కలర్ తోటి. ఎందుకంటే ఈ లైట్ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ తోటి వర్క్ అయితే చేసి ఇక ఈ డిజైన్ వచ్చేసి ఈ కట్ వర్క్, ఈ ఫ్లవర్ తోటి అయితే బ్లౌజ్ డిజైన్ చేశాను. అబ్బా, మొత్తానికైతే ఈ వర్క్ సాటిస్ఫాక్షన్ మామూలుగా లేదబ్బా. అసలు చూస్తేనే చాలా ముద్దొస్తుంది. చాలా అంటే చాలా అందంగా ఉంది. మరి మీకేమనిపించింది? హ్యాంగింగ్స్ నార్మలే లేండి, ఎందుకంటే బ్లౌజ్ ఇంత హైలైట్ అయిన తర్వాత హ్యాంగింగ్స్ తోటి పనే ఉంది చెప్పండి.
మనం ఈ బ్లౌజ్ వేసుకుంటే మన హ్యాండ్నే చూస్తూ ఉంటారు జనాలు. హ్యాంగింగ్స్ ఏమున్నాయి అనేది ఎవరికి పట్టించుకోరు. అందుకని చెప్పేసి అందులో టైం కూడా లేకపోవటం వల్ల ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను కాబట్టి వాళ్ళకి పాపం చాలా టైం ఇచ్చారు వాళ్ళు, నాకే కుదరలేదనమాట. ఇది వాళ్ళ వీడియో అయితే ఇదనమాట. శారీ అయితే ఇలా కట్ వర్క్ అయితే చేశాను, బ్లౌజ్ ఇలా రెడీ చేశాను. ఇంకా ఫైనల్ లుక్ వచ్చేసి ఎలా ఉందో మీరే చెప్పాలి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. వీడియోస్ మొత్తం చూసిన తర్వాత లైక్ చేయాలబ్బా. ఇలాంటి వీడియోస్ నాకు చెయ్యాలి అనిపించాలి మళ్ళీ మరి.